సుప్రీంకోర్టు చాలా ఘాటుగానే దీని మీద ప్రభుత్వాన్ని నిలదీసింది. చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, అట్ ది సేమ్ టైం వ్యక్తిగతంగా చంద్రబాబు కూడా వ్యతిరేకంగా ఉండడం అనేది ఇవాళ కొంత ఆసక్తికరమైన పరిణామం. ఏ ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద ఎలా కామెంట్ చేశారు అనేది ఒకటి ఫస్ట్ కామెంట్. హాయ్ గాయ్స్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్రిటిసైజ్ అండ్ క్వశ్చన్ చేసింది భయ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి లడ్డు విషయంలో. ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటుంది అసలు తిరుపతి లడ్డు కాంట్రవర్సీ ఏంటి. ఒక పాస్ట్ 2 weeks నుంచి రచ్చ నడుస్తుంది అనమాట. సో తెలియకపోతే మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను, ఎవరెవరు ఏమంటున్నారు, అసలు కాంట్రవర్సీ ఏంటి, దాని గురించి ఒక కాంప్రహెన్సివ్ వీడియో ఒకటి చేశాను, చూడండి. తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయింది అని కూటమి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, వాళ్ళు ఒక రిపోర్ట్ బయట పెట్టారు భయ్య. ఆ రిపోర్ట్ ఫాల్స్. అసలు తిరుపతి లడ్డూలో ఎలాంటి అడల్ట్రేషన్ జరగలేదు అని చెప్పి కొన్ని పిటిషన్స్ ఫైల్ అయ్యాయి సుప్రీంకోర్టులో. ఇన్ఫ్యాక్ట్ 5 పిటిషన్స్ ఫైల్ అయ్యాయి భయ్య. సుబ్రహ్మణ్య స్వామి ఎక్స్ ఎంపీ ఒక పిటిషన్ ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారంటే లడ్డూలో అసలు కల్తీ జరగలేదు, అవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్, అసలు ప్రూఫే లేదు అడల్ట్రేషన్ జరిగినట్టు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగితేనే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో అసలు నిజాలు బయటపడతాయి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ ఫైల్ చేశారు భయ్య సుప్రీంకోర్టులో. ఇంకో పిటిషన్ ఏంటంటే ఎక్స్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఫైల్ చేశారు భయ్య. ఎందుకంటే ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే ఈ కల్తీ జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం ఎలిగేషన్ వేసింది. ఇంకా 3 పిటిషన్స్ ఉన్నాయి భయ్య. పిటిషన్ అంటే ఒక అధికార రాతపూర్వక అభ్యర్థన, ఏ ఫార్మల్ రిక్వెస్ట్. కానీ ఆ పిటిషన్స్ ఏంటి అవన్నీ సంబంధం లేదు. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆ పిటిషన్స్ ఫైల్ చేసిన తర్వాత అనేదే ఈ వీడియో. నంబర్ 7, ప్రైమా ఫెసీ మాకు లడ్డూలో కల్తీ జరిగినట్టు ఎక్కడా అనిపించట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది భయ్య. ప్రైమా ఫెసీ అంటే ఫస్ట్ ఇంప్రెషన్. ప్రైమా ఫెసీ అంటే ఒక లాటిన్ పదం భయ్య. ఇనీషియల్ ఇంప్రెషన్స్ ని ప్రైమా ఫెసీ అంటారు. నంబర్ 6, మీకు లడ్డూ రిపోర్ట్ జూలైలోనే వచ్చినప్పుడు 18th సెప్టెంబర్ రోజు పబ్లిక్ ముందు తీసుకొచ్చారు రిపోర్ట్ని. సెట్ని ఫామ్ చేశారు 26th సెప్టెంబర్. సెట్ ఫామ్ చేసిన తర్వాత కూడా మీడియా ముందు ఎందుకు వచ్చి మాట్లాడారు అడల్ట్రేషన్ జరిగింది అని. నంబర్ 5, రీటెస్టింగ్ ఎందుకు చేయలేదు. ఫస్ట్ రిపోర్ట్లో అంత యాక్యురసీ లేనప్పుడు రీటెస్టింగ్కి వెళ్ళాల్సింది కదా, ఒక సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవాల్సింది కదా. ఫస్ట్ రిపోర్ట్లో పాసిబిలిటీ ఆఫ్ అడల్ట్రేషన్ ఉంది, 100% షూర్ కాదన్నప్పుడు రీటెస్టింగ్ ఎందుకు జరగలేదు వేరే ల్యాబ్స్లో అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. నంబర్ 4, దేవుణ్ణి పాలిటిక్స్కి దూరంగా ఉంచమని చెప్పింది భయ్య సుప్రీంకోర్టు. నంబర్ 3, అసలు ప్రెస్ ముందుకు ఎందుకు వచ్చారు. మీరు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అపాయింట్ చేసినప్పుడు, ఈ మ్యాటర్ని చాలా డెప్త్లో ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పినప్పుడు, ఆ ఇన్వెస్టిగేట్ చేసిన రిపోర్ట్ బయటికి రాకముందు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు, ఎందుకు ఇంత రచ్చలైపోయారు. కంప్లీట్ క్లారిటీ లేకుండా రిలీజియస్ సెంటిమెంట్స్ని ఎందుకు హర్ట్ చేసే విధంగా మీడియా ముందుకు వచ్చారు. నంబర్ 2, కొన్ని ప్రెస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి అసలు రిజెక్ట్ చేసిన ఘీని లడ్డూలో వాడలేదు అని. ఈవోనే చెప్పాడు, మరెందుకు మీడియా ముందుకు వచ్చారు ఆ రిపోర్ట్లు పట్టుకొని. ఫైనలీ నంబర్ 1, సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ని అడిగింది భయ్య, ఏమైనా స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేయొచ్చా ఈ మ్యాటర్లో సెట్ కాకుండా అని సొలిసిటర్ జనరల్ని అడిగింది భయ్య సుప్రీంకోర్టు. అది భయ్య సుప్రీంకోర్టు చేసిన అబ్జర్వేషన్స్ బేస్డ్ ఆన్ ద పిటిషన్స్ ఫైల్డ్. మళ్ళీ హియరింగ్ October 3rd ఉంటుంది. మరి సుప్రీంకోర్టు ఈ ఇష్యూలో ఇంకేం చెప్తుందో వేచి చూద్దాం. మీన్వైల్ ప్రకాష్ రాజ్ గారు ఇలా ట్వీట్ చేశారు భయ్య, దేవుళ్ళని రాజకీయాల్లో లాగొద్దని చెప్తున్నారు. #JustAsking, #JustPleading. ఎప్పుడు #JustAsking అనే పెడుతుంటారు ఆయన. ఇప్పుడు కొత్త హ్యాష్ట్యాగ్ పెట్టారు, జస్ట్ ప్లీడింగ్ అని. దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగకండి, దయచేసి లాగకండి అని చెప్పి ఇంకో హ్యాష్ట్యాగ్ యాడ్ చేశారు, జస్ట్ ప్లీడింగ్. వైఎస్ షర్మిల గారు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ మీద ఇలా కామెంట్ చేశారు భయ్య, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది. అసలు అడల్ట్రేషన్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు ఘీ కాంట్రాక్ట్ అంత తక్కువ డబ్బులకి ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎన్డీడీబీ రిపోర్ట్ జూలైలో వస్తే సెప్టెంబర్లో ఎందుకు బయటికి తీసుకొచ్చారు. ఈ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్స్ కావాలి. తప్పెవరైతే చేశారో వాళ్ళందరికీ శిక్ష పడాలని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు భయ్య. సో ఇది భయ్య మ్యాటర్, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఇవి. మనం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. October 3rd కోసం వెయిట్ చేద్దాం, ఇంకా డెవలప్మెంట్స్ ఏంటో చూద్దాం. అంటే బయట మనం ఎక్కువ మాట్లాడకూడదు సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ గురించి. సో జస్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది యాజ్ ఇట్ ఈస్ తెలుగు భాషలో మీకు చెప్పడానికి ట్రై చేశాను. అండ్ October 3rd రోజు ఏవైతే అబ్జర్వేషన్స్ ఇంకా వస్తాయో అవి కూడా మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.